తెలంగాణ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ పొలిటికల్ పిక్చర్లో క్లారిటీ వస్తోంది. వచ్చే ఎన్నికలలో 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరస్పర ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులను ఇరుకున పెట్టే వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. ఎవరికి వారు మిగిలిన 2 పార్టీలు ఒకటేనని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక అంశంపై బీఆర్ఎస్ పై విరుచుకుపడుతోంది. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని అంటోంది. ఇందులో మజ్లిస్ను కూడా కలిపివేసింది. తాజాగా రాహుల్ గాంధీ బస్సు యాత్రలో కూడా ఇదే ఆరోపణ చేశారు. तो फिर उनके ऊपर केस क्यों नहीं हो रहे? उनके पीछे इनकम टैक्स डिपार्टमेंट क्यों नहीं लगाया? भाइयों और बहनों, बीजेपी और आपके चीफ मिनिस्टर मिले हुए हैं. बीआरएस और बीजेपी एक साथ काम कर रहे हैं. और ये भी मत सोचिए कि एमआईएम बीजेपी से लड़ रही है. पे काम कीजिए. जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, चाहे वो असम हो, बाकी प्रदेश हो, आप जाके देखिए, एमआईएम अपने कैंडिडेट कांग्रेस पार्टी को डिस्टर्ब करने के लिए डालती है. कैंडिडेट कहां लगाए जाएंगे वो बीजेपी एमआईएम को बताती है. ये सच्चाई है. बीजेपी को फायदा होता है, बीजेपी से एमआईएम को फायदा होता है, और बीजेपी से बीआरएस का फायदा होता है, बीआरएस से बीजेपी का फायदा होता है. గతంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోరు చూసి ఈ రెండే ప్రధాన ప్రత్యర్థులు అన్న ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై గతంలో బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో పోరాడింది. ధాన్యం కొనుగోలుపై ఏకంగా పోరాటమే చేసింది. అలాగే కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలోనూ అన్యాయం చేస్తోందని ఆరోపించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఏకంగా దేశవ్యాప్తంగా విపక్షాలన్నింటినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేశారు. దీనిని బీజేపీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. ప్రధాని మోడీ హైదరాబాదు పర్యటనలో సైతం తెలంగాణ సర్కారుపై ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం పేరు మార్చి వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా ఆయన బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదంతా చూసిన వారికి ఈ 2 పార్టీల మధ్య ఘర్షణ ఇంకెంత దూరం వెళుతోందో అని అనుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వరకు ఇలాగే ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్న ప్రశ్న వచ్చింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతోందా అన్న చర్చ మొదలైంది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. కాంగ్రెస్ కూడా తన వ్యూహాన్ని మార్చింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా ఆరోపణలు చేస్తోంది. 2 పార్టీలు ఒకటేనని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కాకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రంతో కేసీఆర్ అవగాహన కుదుర్చుకోవడం వల్లే ఈడీ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే బీజేపీ డిఫెన్స్ లో పడిందని అంటున్నారు. తాజాగా ప్రధాని మోడీ కేసీఆర్తో రహస్య సమావేశం వివరాలను బయటపెట్టడాన్ని కూడా కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరిగితే ప్రజలు హస్తం వైపే చూడొచ్చన్న అంచనా ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి బీటీం అన్న అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళితే తమకు ప్రయోజనం కలుగుతోందన్న వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. लोकसभा में बीआरएस बीजेपी की पूरी मदद करते हैं, चाहे वो जीएसटी हो या किसान बिल हो. यहाँ पे बीआरएस को हराना है, दिल्ली में बीजेपी को हराना है. यहाँ पे अपना वोट जाया मत कीजिए. बीजेपी को, एमआईएम को वोट नहीं देना है, कांग्रेस पार्टी को देना है. और यहाँ पे कांग्रेस पार्टी की आंधी आने वाली है. ये तीनों पार्टियां जो हैं, बीजेपी, बीआरएस और एमआईएम, ये एक साथ मिलकर लड़ती हैं. ये एक दूसरे की मदद करते हैं. हमारी विचारधारा की लड़ाई है, तेलंगाना के सपने की लड़ाई है. దీనిని బీఆర్ఎస్ కూడా గ్రహించింది. అందుకే మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకటేనన్నారు. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ బీజేపీ కోవర్ట్ అని ఆరోపించారు. రాహుల్ గాంధీ పక్కకి ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి. అంతకంటే పెద్ద గజ దొంగ దేశంలో ఉన్నాడా? ఆయన ముంగట దావూద్ ఇబ్రాహీం, చార్లెస్ శోభరాజు కూడా చిన్నోళ్ళు. రేవంత్ రెడ్డి ముంగట ఆనాడు ఓటుకు నోటు, ఇవాళ సీటుకు రేటు. ఓటుకు నోటు, సీటుకు రేటు. రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు. టోకన బీజేపీకి అమ్మిపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా. గసంటోని పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఒక 420 కానీ పక్కకు కూర్చోబెట్టుకొని కేసీఆర్ దొంగ లంగా అంటే నీ చుట్టూ ఎవరున్నారో చూసుకోవా కనీసం? నీ పక్కకే మీ పీసీసీ అధ్యక్షుడే
మొత్తం పైసలు వంచుకుంటే దొరికిపోయిన దగులుబాజీ. గాయనని పక్క కూర్చోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు? రాహుల్ గాంధీ గారు నవ్వుతున్నారు, చూసుకోను. నీ పార్టీ ఎంత దరిద్రంలో గురుకొని పోయిందంటే ఆఖరికి ఒక ఓటుకు నోటు దొంగ 50 కోట్ల రూపాయలు మీ ఇన్ఛార్జికి ఇచ్చి లంచం ఇచ్చి పదవి తెచ్చుకునే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఇవాళ సీట్లు ఎక్కడ అమ్ముతున్నాడు, ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నాడు, ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నాడు, ఎక్కడ పైసలు తింటున్నాడు. కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ. తెలంగాణలో ఉన్నప్పుడు తెలుసుకో. ఓ 10 మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకుపోయి మాట్లాడు, వాళ్ళే మొత్తం చెప్తారు నీకు. నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడు, వాళ్ళే చెప్తారు ఈయన చిట్టా మొత్తం. అటు కేసీఆర్ కూడా ఇటీవల జిల్లాల పర్యటనలో కాంగ్రెస్ ని ఎక్కువగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు, 20 గంటలు ఇస్తామని చెప్పింది. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేగా ఇవన్నీ గొంగడు వాడే అన్నాడు. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం పొద్దాక సగం, ఇంట్లో వండి అన్నా బావికాడ వండి అన్నా ఏం చేయాలి? ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులున్న మాట కక్కిండు. రైతులకు ఎందుకయ్యా అనవసరంగా కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు, 24 గంటలు 3 గంటలు అయితే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు అయితే సరిపోతుందా? ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఇట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాట కలుపుతారు. మీరు ఆలోచన చేయాలా? భారతదేశం మొత్తంలో 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మరోవైపు బీజేపీ కూడా ఇదే విషయంలో ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య స్నేహాన్ని గుర్తు చేసేందుకు ప్రయత్నించింది. 2004 ఎన్నికలలో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించింది. ఈరోజు కర్ణాటక ప్రజలు 6 నెలల లోపలనే పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ వ్యతిరేకత కర్ణాటకలో వచ్చింది. ఏ ఒక్క గ్యారంటీ ఈరోజు అమలు చేయలేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు చేతులు ఎత్తేస్తున్నారు. అంతేకాదు, మీరు మరి తెలంగాణ ఎన్నికల ట్యాక్సీ, ఎలక్షన్ ట్యాక్సీ మీరు కర్ణాటక ప్రజల మీద వేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ట్యాక్సీ వేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ఈ ఎన్నికల కోసం మీరు కర్ణాటకలో వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా మీ బుద్ధి మారలా, మీ అవినీతి బుద్ధి మారలా, మీ అక్రమాల బుద్ధి మారలా, మీ యొక్క వంకర టింకర బుద్ధి మారలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా బిహేవ్ చేస్తుందో. ఈరోజు ఒక మంత్రి హైదరాబాద్కి వచ్చాడు. ఒక మ్యారేజ్ హాల్లో లక్షల రూపాయలు ఫ్లోర్లో పోసి ఆ డబ్బుల మీద తాగి తందనాలు ఆడుతున్నటువంటి పరిస్థితి, బరితెగించి వివరిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ కర్ణాటక మంత్రులు హైదరాబాద్లో వివరిస్తున్నటువంటి తీరు అర్థమవుతుంది. మొత్తం మీద తెలంగాణ ఎన్నికలలో బి టీం అన్నది కూడా ఒక అంశంగా మారింది. ఇందులో ఏ పార్టీతో ఎవరికి రహస్య స్నేహం ఉందన్నది సస్పెన్స్ గా మారింది.